దేవుని ఘనమైన పరిశుద్ధ నామంకి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి అయా, సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెందకు వచ్చాం అయా. ఆది కాండం మేము ధ్యానిస్తుండగా ప్రభువా తండ్రి, మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మచేతనైనా మమ్మల్ని నింపండి ప్రభువా. మీ వాక్య జ్ఞానాన్ని మాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసయ్యా మీకు స్తోత్రంనైనా, మీ కృప మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన మనకిచ్చాడు. ఈరోజు వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆది కాండము 14వ అధ్యాయం 12వ అధ్యాయం మనం చూసాం. అబ్రహాము, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి వారిని విడిచి బయలుదేరమన్నప్పుడు అబ్రహాం శ్రీమంతుడు. అబ్రహాం లేనివాడు కాదు, భేదవాడు కాదు, అయినా సరే దేవుని వెతుకుతున్నవాడు. దేవుని వెతుకుతూ ఆయన బయలుదేరాడు. ఆయన బయలుదేరినప్పుడు దేవుడు ఆయన వదిలిపెట్టలేదు. ఆయన తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాలు కూడా ఐగుప్తులో ఆయనకి ఆ ఫరోతో, ఆ ప్రదేశంలో జరిగిన ఆ పరిస్థితికి ఫరోతో దేవుడు యుద్ధం చేసి, ఫరోతో దేవుడు మాట్లాడి, ఫరోకి శ్రమలు కలిగజేసి తన భార్యను తీసుకొచ్చి మళ్ళీ అబ్రహాంకి ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన చాలా ఆస్తి ఇచ్చాడు. దాని ద్వారా చాలా విభేదాలు అనేవి లోతుకి ఆయనకి వచ్చినాయి, ఆ పని వారికి ఈ పని వారికి వచ్చినాయి. వచ్చిన తర్వాత లోతు ఆయన పరివారు, అలాగే అబ్రహాం ఆయన పరివారు ఇద్దరు కూడా వేరైపోయారు. లోతు సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము ఉన్న ప్రాంతంలో ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహామా, నేను నీ కేడాన్ని ఎదుగో, కన్నులెత్తి ఒకసారి చూడు, ఆకాశ నక్షత్రాలు లెక్కించగలిగితే లెక్కించు అన్నాడు. అలాగే భూమిలో ఇసుక రేణువులు తీసి లెక్కించగలిగితే లెక్కించు అని చెప్పేసి అబ్రహాము చెప్పాడు. దేవుడు ఆయన నమ్మాడు, దేవుడు ఆయన వెంబడిస్తున్నాడు. అయితే ఇక్కడ 14 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని సంఘటనలు అనేవి మనం చూస్తున్నాం. అబ్రహాము అక్కడ ఒక సంఘటన వింటున్నాడు. ఏంటంటే లోతు వెళ్ళిపోయిన సొదొమ గొమొర్రాలో షీనారు దేశపు రాజులు వచ్చి సొదొమ గొమొర్రాను అంతా కూడా దోచుకొని, అదంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకొని వాళ్ళతో యుద్ధం చేసి మొత్తం పట్టుకొని వెళ్ళిపోయారని చెప్పేసి, ఆ పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు లోతు యొక్క సొత్తంతా కూడా, లోతు యొక్క తన స్వాధ్యతం అంతా కూడా, లోతు యొక్క తన యొక్క జనులందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సంగతి విని అబ్రహాము తన ఇంట అలవర్చబడిన 318 మంది పనివారిని తీసుకొని వెళ్ళి ఆ షీనారు దేశపు వారితో సొదొమ గొమొర్రా పక్షాన యుద్ధం చేసి వాళ్ళని తీసుకొని వచ్చాడు. నిజంగా అక్కడ మాటలు చూస్తున్నట్లయితే 318 మంది అలవర్చబడిన పనివారు ఉన్నారంట. 318 మంది అలవర్చబడిన పనివారు ఉన్నారంట. ఏం అలవర్చానికి? నిజానికి అక్కడ చూస్తే ఆ లోతు పనివారు, అబ్రహాం పరివారు ఇద్దరు కూడా గొడవ పెట్టుకున్నారంట. ఇద్దరికి పద్దాక వివాదం జరుగుతూ ఉందంట. కానీ ఇప్పుడు లోతు శ్రమలో ఉన్నాడని, లోతు ఇబ్బంది పడుతున్నాడని, లోతు కష్టాల్లో ఉన్నాడని, లోతుని ఆ శత్రువులు వచ్చి ఆయన దగ్గర ఉన్నంత దోచుకున్నాడు అని తెలిసినప్పుడు అబ్రహాం ఊరుకోలేదు. అబ్రహాము, పోన్లే ఆడే కావాలని వెళ్ళిపోయాడుగా, నాకెందుకు అని చెప్పేసి ఆయనకేం పట్టనట్టుగా ఉండలేదు. వెంటనే తన పరివారందరికీ కూడా చెప్పాడంట. వాళ్ళు అలవర్చబడిన వారంట. ఏం అలవర్చబడ్డారు వాళ్ళు? నిజానికి మనకెవరన్నా నచ్చలేకపోతే, మనకెవరన్నా బాధ కలిగిస్తే వాళ్ళు బాధలు పడుతూ ఉంటే మనం సంతోషపడతాం, వాళ్ళు శ్రమలు అనుభవిస్తుంటే మనం ఆనందిస్తాం. కానీ అబ్రహాం మనసు అలాంటిది కాదు, అబ్రహాం గుణము అలాంటిది కాదు. అందుకే దేవుడు అబ్రహామును అంత దీవించాడు. ఒకరోజు యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, మేము అబ్రహాము సంతానం అని చెప్పేసి పరిసయ్యులు, శాస్త్రులు చెప్తూ ఉండగా, మేము అబ్రహాము సంతానం అని మీరు చెప్తున్నారు, కానీ అబ్రహాము యొక్క క్రియలు మీకెక్కడి? అబ్రహాము యొక్క క్రియలు మీలో ఉన్నాయా? ఓచ చేయగల వాడిని తీసుకొని వచ్చి వాడు బాధలు అనిపిస్తున్నాడు, వాడు బాగు చేస్తే విశ్రాంతి ఉన్న ఇది బాగు చేయడం ధర్మమా
ధర్మం కాదా, ఇది మంచిదా మంచిది కాదంటే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారుగా. కానీ అలాగే నడుము వంగిపోయిన తీసుకొచ్చినప్పుడు అలాగే మౌనంగా ఉన్నారుగా. మీరు అబ్రహాం క్రియలు ఎక్కడి? అబ్రహాం యొక్క క్రియలు మీలో లేవు కదా. అబ్రహాం మా తండ్రి అని మాత్రం మీరు చెప్తున్నారు. అబ్రహాం యొక్క పిల్లలు అని మాత్రం మీరు చెప్తున్నారు. మరి అబ్రహాం యొక్క క్రియలు లేవు కదా. మరి అబ్రహాము లోతు తను విడిచి వెళ్ళిపోయాడు. లోతు ఆయన సంతానం ఆయన దగ్గర పని వారందరూ కూడా గొడవ పెట్టుకొని వెళ్ళిపోయారు. అబ్రహాముని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో పంటలు లేవు, ఎండిన భూమి, రాళ్ళు రాపలో ఉన్న భూమి. అయినా సరే అసోదొమ గొమొర్రా ఏదేను తోటలాగా ఉందంట, పచ్చని నీరు పారే దేశంలో ఉందంట. అందుకని వెళ్ళిపోయాడు లోతు. చూడు మనుషుల్లా ఉంటారంటే వాళ్ళ స్వార్థం చూసుకునేవాళ్ళు. ఆ స్వార్థం చూసుకునే స్థితిలో అబ్రహాం లేడు. ఇప్పుడు అక్కడ శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే తన పనివారికి చెప్తున్నాడు. పనివారికి ఏం అలవాటు చేసి ఉంటాడు ఆయన? వీళ్ళు కూడా కొట్టుకున్నారుగా, వీళ్ళు కూడా వాళ్ళు అరుచుకున్నారుగా. వాళ్ళకి ఏం అలవాటు చేసి ఉంటాడు? ఎలా అలవాటు చేసి ఉంటాడు? దేవుని ప్రేమను అలవాటు చేశాడు. బాధల్లో ఉన్నవాడిని, కష్టాల్లో ఉన్నవాడిని ఓదార్చడం, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడం, అదే వారికి అలవాటు చేశాడు. ఆ ఇంట్లో దేవుని ప్రేమని రోజు చెప్తా ఉన్నాడు. దేవుడికి ప్రార్థించడం రోజు నేర్పిస్తున్నాడు. రోజు కూడా ఆ ఇంట్లో ప్రార్థన ఉంది, దేవుని వాక్యం ఉంది, దేవునితో సహవాసం ఉంది, దేవునితో సంబంధం ఉంది. అందుకే 318 మంది పనివారు కూడా బయలుదేరి సుధమ పక్షాన షీనారు దేశపు రాజులతో యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు ఆ యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచి వచ్చారు. దేవుని వాక్యం ఉంది కదా, నశించిపోతున్న వారిని వెతికి రక్షించాలంట. అలాగే అగ్నిలోండి లాగినట్టుగా కొద్దిమందినైనా లాగాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నిజమే. అబ్రహాం మనం చూసినప్పుడు చూద్దాం. వాక్య భాగంలో మనం చూసినట్లయితే చూడండి ఒకసారి 14వ అధ్యాయం. షీనారు రాజైన అమ్రాపేలును, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లోమయేరు, గోయీల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షీనాబుతోను, సిదోయీల రాజైన షిమే ఎబేరుతోను, సోయారును బెలారాజుతోనూ యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రము సిద్దీము లోయలో ఏకంగా ఉండి 12 సంవత్సరంలో కదొర్లో ఏమేరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. కదొర్లోమయేరుకి లోబడ్డారంట. ఎవరు? ఏలాము రాజు. ఈరోజు అది ఇరాక్గా పిలువబడుతుంది. ఆ ఏలాము రాజుతో వీళ్ళు అప్పుడు లోబడ్డారు, కానీ తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి ఆయన యుద్ధానికి వెళ్ళారు. 14వ సంవత్సరంన కదొర్లోమయేరు అతనితో కూడానున్న రాజులను వచ్చి ఆసారోతు కర్నాయిములో రెఫాయిలను, హాములో బూజీలను, పావే కిర్యత్యాయిమును, మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గర ఎల్పారా వరకు తరిమి సీయిరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశును ఎన్మిషతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, హసాసోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. తరువాత సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబాయిము రాజును, సోయారును బెలారాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదర్లయోమేరు, గోయీల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను 4 ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తు, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని, అతని ఆస్తిని పట్టుకొని పోగా
తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును, అనేరు సహోదరుడును, మమ్రే అను అమ్మోరీయుల ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకుని వారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 గుడుర్ని వెంట పెట్టుకొని చాను మట్టుకు ఆ రాజులను తరిమిరి. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకును తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. తన తమ్ముడైన లోతు ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఎలా రాని చోటుకు వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో తిరుగుబాటు చేశారు. మొత్తం యుద్ధం జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఆస్తి అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత తన పరివారిని, తనకున్న ఆహార పదార్థాలని, తనకున్న ఆస్తి అంతటిని మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ విషయం అందులో తప్పించుకున్న ఒకడు వచ్చి అబ్రహాముతో చెప్పగా అబ్రహాము విడిచిపెట్టలేదు. ఆడు సావాడు సస్తాడులే, మనకెందుకులే, నన్ను కాదని వెళ్ళిపోయాడు కదా, నన్ను వద్దని వెళ్ళిపోయాడు కదా, వాడికి ఏ నష్టం జరిగిందో చూద్దాంలే అని అనుకోలే. అదే దేవుని మనసు కూడా. అదే ఒకరోజు యేసయ్య కూడా చెప్తున్నాడు, తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. చిన్నవాడు తండ్రితో గొడవ పెట్టుకొని ఆస్తి యావత్తు తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి మొత్తం డబ్బంతా నాశనం చేసేసుకున్న తర్వాత అక్కడ బుద్ధి వచ్చిందంట. అక్కడ బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట్లో పనివాడిగైనా ఉంటే బాగుండే అని అనుకొని తిరిగి వస్తున్నప్పుడు ఆ తండ్రి దూరం నుండి చూసి పరిగెత్తుకొని వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకున్నాడంట. తండ్రి ప్రేమ అలాంటిది. లోతు ఆ స్థితిలోనే ఉన్నాడు, వెళ్ళిపోయాడు, మొత్తం అంతా పోయింది. తన పరివారుడు చెప్పగా ఒక తండ్రి స్థానంలో ఉన్న అబ్రహాము పరిగెత్తుకొని వెళ్ళి తన పరివారందరినీ కూడా 300 మంది 10 మంది అలవాటు చేసిన పరివారందరినీ కూడా తీసుకొని యుద్ధం చేసి ఆ షీనారు దేశపు రాజులందరితో కూడా యుద్ధం చేసి తనకు కలిగిన ఆస్తిని, తనకు కలిగిన మనుషులను, తనకు కలిగిన ప్రజలందరూ కూడా తీసుకొచ్చి లోతుగా అప్పగించాడు. లోతుగా అప్పగించిన తర్వాత ఈ సొదొమ గొమొర రాజులు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో అంటున్నారు కదా, అబ్రామా, అయ్యా, మీ దగ్గరున్న పనివారు బాగా యుద్ధం చేస్తున్నారు, ఆ పనివారిని మాకు ఇస్తే మా దగ్గర ఉన్న యావదాస్తి కూడా మీకు ఇచ్చేస్తాం అని చెప్పి సొదొమ రాజులు వచ్చి అబ్రహాముతో అనగా అబ్రహాం అన్నాడు కదా, నీ దగ్గర నుండి చెప్పుల వారు కూడా నేను తీసుకోను. ఎందుకనంటే దీవిస్తే నన్ను దేవుడే దీవించాలి, ఆశ్రయిస్తే నన్ను దేవుడే ఆశ్రయించాలి. ఇప్పుడు నువ్వు వచ్చిన ఆస్తి నేను తీసుకున్నాను అనుకో, రేపొద్దు నేనే ఆస్తిచ్చి అతను గొప్పవాడిని చేశానని చెప్పేసి నువ్వు చెబుతావు. అలా వద్దు. నన్ను దీవించేది ఎవరు దీవించాలి? దేవుడు దీవించాలి. నన్ను ఆశ్రయించేది ఎవరు ఆశ్రయించాలి? దేవుడు ఆశ్రయించాలి. లోకంలో వచ్చే ఆశీర్వాదం ఏది కూడా నాకు వద్దు అని చెప్పి చెప్పుల వారు కూడా తీసుకోవడానికి ఒప్పుకోలే. కావాలంటే ఆ యవ్వనులు ఉన్నారు కదా, యవ్వనులకి ఆహార పదార్థాలు ఏమన్నా, వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు, వాళ్ళు సేద్యడానికి ఏదన్నా సహాయం చేస్తే వాళ్ళ కోసం ఏదైనా చేయి, కానీ నా కోసం మాత్రం ఏమీ అవసరం లేదు అని చెప్పాడు. అప్పుడే మెల్కీసెదెకైన ఆ షాలేము రాజు మన ప్రభువారు అతనికి యాజకుడిగా ఉన్నాడు, అతనికి బోధకుడిగా ఉన్నాడు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆ మెల్కీసెదెకి ఆయన యుద్ధం చేసి వచ్చినప్పుడు, యుద్ధంలో గెలిచి వచ్చినప్పుడు ఆయనలో ఉన్న 10వ భాగం తీసి ఆయనకు అప్పగించాడు, మెల్కీసెదెకి ఇచ్చాడు. దేవుడు నిన్ను దీవిస్తాడని, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించి వెళ్ళాడు. నిజమే కదా? ఫోన్ వచ్చినట్టు కట్ అయిందా? రాంగ్ నంబర్.